So please note down windfall gain tax. Please note down the windfall gain tax. So please note down the windfall gain tax. Okay. సో ఒకటే గుర్తుపెట్టుకొని చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వదిలేయండి మిగిలిన విషయాలన్నీ కూడా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బేసికల్గా మనకి రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అంటే రష్యా అలాగే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, సో మెజారిటీ నేషన్స్ ఎస్పెషల్లీ యూరోపియన్ అలాగే అమెరికన్ నేషన్స్ రష్యా పైన ఎక్కువగా శాంక్షన్స్ని ఇంపోజ్ చేశాయి. రష్యా మీద ఎక్కువగా శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే రష్యా దగ్గర నుంచి ఎవరు కూడా న్యాచురల్ గ్యాస్ కొనొద్దు, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ని కొనొద్దు అని శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే దానివల్ల ఏమైందంటే బేసికల్గా యూరోపియన్ నేషన్స్ ఎక్కువగా కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ అలాగే న్యాచురల్ గ్యాస్ని రష్యా నుంచి కొంటూ ఉంటారు. అయితే అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఏమంటున్నారు, రష్యా దగ్గర నుంచి ఎవరు కూడా ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ కొనొద్దు అని చెప్పారు. సో తద్వారా ఏమవుతుంది, సో అంటే సప్లై నుంచి ఒకరిని తీసేశారు, ఒక సప్లయర్ని తీసేశారు. మనకి ఓపెక్ కంట్రీస్ని పక్కన పెడితే ఓపెక్ కంట్రీస్ కాకుండా వేరే దేశాల్లో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశం రష్యా. బేసికల్గా మనకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఓపెక్ గ్రూప్లో ఉంటాయి. ఓపెక్ కాకుండా అత్యధికంగా ఆయిల్ను ప్రొడ్యూస్ చేసే దేశం ఏదైనా ఉందంటే రష్యా ఉంది. అయితే బ్రిటన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు శాంక్షన్స్ పెట్టడం వల్ల ఒక సప్లయర్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయాడు. సో అందుకని గ్లోబల్ లెవెల్లో ఈ ఆయిల్కి ఎక్కువగా డిమాండ్ పెరిగింది. అయితే ఆ టైంలో రష్యా వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ప్రపంచంలో ఎవరో కూడా రష్యాని దగ్గర నుంచి కొనడం లేదు. అయితే ఆ టైంలో వాళ్ళు ఇండియాకి ఆఫర్ ఇచ్చారు. ఏమని, సో మీరు మా దగ్గర నుంచి కనుక కొంటే, లాస్ట్ టైం మేము 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మీకు $120 అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు మా దగ్గర నుంచి కొనుక్కోండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో కలుపుకొని $70కే మీకు 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇస్తా అని ఆఫర్ ఇచ్చాడు. అయితే సార్ ప్రపంచంలో ఎవరో కొనొద్దన్నారు కదా, ఇండియా కొంటే ఏమవుతుందంటే మనల్ని ఏమీ చేయలేడు ఎవడు కూడా. ఎందుకంటే ఇండియా అనేది లార్జెస్ట్ మార్కెట్. సో ప్రతి దేశం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు అమ్ముకోవాల్సి ఉన్నటువంటిది మన దేశంలోనే, చైనాలోనే. అందుకని ప్రపంచంలో ఎవరు కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకపోతే ఓన్లీ చైనా అలాగే ఇండియా మాత్రమే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొని యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని రష్యాకి ఇవ్వగలిగారు ఆ టైంలో. ఓకేనా. అయితే రష్యా వాడు ఏమన్నాడు, సో గతంలో మీరు $120 ఇచ్చి 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొనేవాళ్ళు కదా మా దగ్గర నుంచి, సో ఇప్పుడు మేమేం చేస్తామంటే మీకు $70కే 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అమ్ముతాము, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో కలిపి మేము మీకు $70కే 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇస్తా అన్నారు. సరే అని చెప్పి మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని జామ్నగర్ లాంటి ప్లేసెస్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత జామ్నగర్ లాంటి ప్లేసెస్లో ఆ ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి అమ్ముకునేవాళ్ళు మన ఇండియాలో. కానీ ఆ టైంలో గ్లోబల్ లెవెల్లో, ప్రపంచ స్థాయిలో రష్యా అనేటటువంటి ఒక సప్లయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆయిల్కి విపరీతంగా డిమాండ్ పెరిగింది. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ని మన దేశానికి సప్లై చేయకుండా, అంటే మన లోకల్ డిమాండ్స్కి తగిన విధంగా సప్లై చేయకుండా ఆయిల్, రిఫైన్ చేసిన ఆయిల్ని ఈ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ లాభాల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో 1 లీటర్ $100 అమ్ముడుపోతే, సో అదే ఫారిన్ నేషన్లో 1 లీటర్కి $180 అమ్మేవాళ్ళు. కాబట్టి ఎక్కువ లాభాలు వస్తున్నాయనే ఉద్దేశంతో మన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఆపాలనే ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని తగ్గించాలి, సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తే లోకల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లై అనేది ఉండదు అని చెప్పి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ని విధించడం జరిగింది ఎక్స్పోర్ట్స్ మీద. అది దానికి సంబంధించిన స్టోరీ. సో రాసుకోండి చిన్న. సో విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెసిడెంటెడ్ ప్రాఫిట్ అని రాసుకోండి పక్కన. ఇక్కడే అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెసిడెంటెడ్ ప్రాఫిట్. అన్ప్రెసిడెంటెడ్ ప్రాఫిట్ విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ అంటే అది. సో ప్లీజ్ నోట్ డౌన్ గైస్,
ఒక 2-3 పాయింట్లు రాసుకోండి మరి చెప్తాను. విండ్ ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఏ నిక్ నేమ్. Windfall tax is a nickname. Windfall tax is a nickname given to a tax when it is levied on a unforeseen or unexpectedly large profit. దట్స్ ఇట్. అంటే అనుకోకుండా వచ్చేటటువంటి లాభాల పైన ట్యాక్స్ వేసేయన్నారు మన వాళ్ళు. చూడండి, విండ్ ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఏ నిక్ నేమ్ గివెన్ టు ఏ ట్యాక్స్ when it levied on a unforeseen and unexpectedly large profit. అంతే కదా చిన్న. మొన్నటి వరకు మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్కి పెద్దగా ప్రాఫిట్స్ లేవు, కానీ ఎప్పుడైతే గ్లోబల్ లెవెల్లో రష్యా అనేటటువంటి ఒక ఆయిల్ సప్లయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మన వాళ్ళు ఆ డిమాండ్ని క్యాష్ చేసుకున్నారు. అక్కడ గ్లోబల్ లెవెల్లో డిమాండ్ ఉంది. సో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి విదేశాలకు అమ్ముకొని ఎక్కువ లాభాలు అందుకోవడం జరిగింది. సో అనుకోని లాభాలు అవి. ఓకేనా, రాసుకోండి. 2022 fuel price increased sharply in global market. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి ఒకసారిగా పెరగడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. సో ఇండియన్ రిఫైనరీస్ export petrol or diesel arrow mark. They will make please note down, they will make a lot more profit compared to previous years. That's it. Okay na? Indian refineries export petrol or diesel, they will make a lot more profit compared to previous years. That's it guys. Okay na? So next point raskondi. So please note down the next point. In 2022 July, government imposed special additional excise duty. Full form raskondi. Special additional excise duty on export of raskondi chinna. Government imposed special additional excise duty on import of raskondi. So petrol yokka పెట్రోల్ యొక్క ఎక్స్పోర్ట్ మీద 6 రూపాయలు విధించారు. దీనికి లీటర్ మీద. అంటే మన ఇండియా నుంచి పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అంత పెట్రోల్ మీద 6 రూపాయలు. అలాగే చిన్న డీజిల్ మీద ₹12 పర్ లీటర్, డీజిల్ మీద 12 రూపాయలు విధించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద 1 లీటర్కి 6 రూపాయలు వేశారు, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ రాసుకోండి. సో న్యూస్ పేపర్స్ బేసికల్గా ఏ ట్యాక్స్ వేశారు చిన్న? ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్ మీద ఏ ట్యాక్స్ వేశారు? స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని విధించడం జరిగింది. సో కానీ ఈ మన ఇండియాలో ఉండేటువంటి న్యూస్ పేపర్లు ఏమని రాశాయంటే దీనికి పెట్టినటువంటి పేరు అంటే విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్, అంటే గాలివాట్ లాభాలు
అంతే కదా, సడన్ గా గతంలో ఎప్పుడూ లేవు ఇంత లాభాలు. ఏదో సడన్ గా రష్యా అనేటటువంటి ఒక సప్లైర్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం వల్ల మన ఇండియాకి కలిసి వచ్చింది కానీ, లేకపోతే మన ఇండియన్ కంపెనీస్కి ఎప్పుడు ఇంత లాభాలు అనేది రాలేదు. రాసుకోండి, న్యూస్ పేపర్స్ నిక్నేమ్డ్ దిస్ యాజ్ newspapers nicknamed this as windfall tax, that's it. Move on to the next one guys. Oil bonds and siding పెట్టుకోండి. నెక్స్ట్ రాసుకోండి ఆయిల్ బాండ్స్. అయితే ఆయిల్ బాండ్స్ అనేటటువంటి టాపిక్ వెళ్ళేటటువంటి ముందుగా ఒకప్పుడు మన ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ని ఎవరు నిర్ణయించేవాళ్ళు? ఒకప్పుడు మన ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ని ఎవరు నిర్ణయించేవాళ్ళు అంటే గవర్నమెంటే నిర్ణయించేది. అర్థమవుతుందా? మన ఇండియాలో ఒకప్పుడు ఆయిల్ ప్రైజెస్ని గవర్నమెంట్ నిర్ణయించేది. అయితే బేసికల్గా ఎందుకు అలా ఉండేదంటే, బేసికల్గా పెట్రోలు డీజిల్ని, ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ తీసుకుంటే 40 రూపాయలకు అమ్ముతా అనేవాళ్ళు ఆయిల్ కంపెనీస్. వినండి, ఆయిల్ కంపెనీలు డీజిల్ని 40 రూపాయలకు అమ్ముతాను అని చెప్పేటివి. కానీ గవర్నమెంట్ మధ్యలో జోక్యం చేసి వద్దు 40 రూపాయలకు అమ్మొద్దు, డీజిల్ని 20 రూపాయలకే అమ్ము అని చెప్పేది. అయితే ఈ ఆయిల్ కంపెనీస్ ఏం చెప్పేసేది అంటే, సార్ 40 రూపాయల ఆయిల్ని 20 రూపాయలకి అమ్మితే మాకు లాస్ వస్తుంది కదా అంటే, ఇబ్బంది ఏం లేదు, నీకు లాస్ వచ్చిన 20 రూపాయలు నేను సబ్సిడీ కింద నీకు ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు మీకు అలా ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, సార్ అసలు తక్కువ ధరకి డీజిల్ని అమ్మాల్సిన అవసరం ఏంటి? తక్కువ ధరకు పెట్రోలు అలాగే డీజిల్ని అమ్మాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగొచ్చు. బేసికల్గా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఆ టైంలో మనకి ఇండియాలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగలేదు. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు కాబట్టి మనోళ్ళు మోటార్లు ఉపయోగించలేరు వ్యవసాయం చేయడానికి. అప్పట్లో మనం ఎక్కువగా బావుల నుంచి నీటిని తోడి దాని నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే బావుల నుంచి నీటిని తోడడానికి బోర్లు ఏమీ లేదు కదా, అర్థమవుతుందా? బోర్లు అనేటటువంటివి ఏమీ లేవు. సో సింపుల్గా ఏం చేసేవాళ్ళు అంటే మనోళ్ళు ఇంజన్లు అంటే బావుల్లో నుంచి నీళ్లు బయటికి తీయడానికి ఇంజన్స్ ఉండేటివి. ఆ ఇంజన్స్కి ఆయిల్ అనేది అవసరం. అయితే రైతులు అంత కాస్ట్ పెట్టి కొనలేరు. అంటే వ్యవసాయం చేయడానికి వ్యవసాయం కోసం యూజ్ చేసేటటువంటి ఈ ఇంజన్స్లో ఆయిల్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఆ ఆయిల్ని రైతులు అంత పెట్టి కొనలేరు అనే ఉద్దేశంతో తక్కువ ధరకే రైతులకి ఇప్పించేవాళ్ళు. తక్కువ ధరకే రైతులకు ఆయిల్ని ఇప్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా చేసేది. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ గైస్, అందులో మొదటిగా సైడ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఏదో ఒకటి రాసుకోండి. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం, in petrol and diesel. అంటే పెట్రోలు అలాగే డీజిల్ యొక్క ప్రైజెస్ ని ప్రభుత్వమే నిర్ణయించేది. ఓకేనా? అందులో మొదటి పాయింట్ రాసుకోండి చిన్న, ప్లీజ్ నోట్ డౌన్. సపోజ్ రియల్ ప్రైస్ ఆఫ్ డీజిల్ ₹25. సో రియల్ ప్రైస్ ఎంత చిన్న? డీజిల్ది 25 రూపాయలు. ఓకేనా? అంటే ఎలాగా? సో ఇంపోర్ట్, ఇందులో ఏమేమి కలిసి ఉంటాయి? ఇంపోర్ట్ చేసుకున్న ఖర్చు కలిసి ఉంటుంది, అలాగే రిఫైనింగ్ చేసినటువంటి ఖర్చు ఉంటుంది, శుద్ధి చేయడం, అలాగే దాని మీద ప్రాఫిట్ వేసుకుంటే సో ఆయిల్ కంపెనీస్ ఎంత అమ్మాలి చిన్న? 25 రూపాయలు అమ్మాలి. అయితే గవర్నమెంట్ ఏమనేది రాసుకోండి. గవర్నమెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ OMC అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఏమని చెప్పేవాళ్ళు అంటే, రాసుకోండి, సెల్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ పర్ లీటర్. సో ఒక లీటర్ని 20 రూపాయలకి అమ్మమని చెప్పింది. సో రాసుకోండి, we will pay you ₹5 as subsidy, ₹5 as a
సబ్సిడీ రాసుకొచ్చిన ఫర్ లాస్ వయా లాంగ్ టర్మ్ ఆయిల్ బాండ్స్. సో వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, సో 25 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ని గవర్నమెంట్ ఏం చెప్తుంది, 20 రూపాయలకే అమ్మమంటుంది. అయితే వాళ్ళు ఏమన్నారు, మేడం మాకు 5 రూపాయలు లాస్ వస్తుంది మేడం అంటే, మీరేం కంగారు పడకండి, ఆ 5 రూపాయలు నేను సబ్సిడీగా ఇస్తానని చెప్పింది. అయితే ఓకే మేడం సబ్సిడీ డబ్బులు ఈ మేడం అంటే, నా కాడ ఇప్పుడు లేవు కానీ నేను బాండ్స్ ఇస్తాను, అప్పుడు వచ్చి తీసుకో. దానికంటే బాండ్స్ అంటే ఒక మెచ్యూరిటీ పీరియడ్, అంటే ఆయిల్ బాండ్స్. సపోజ్ నాకు 100 రూపాయలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆయిల్ సబ్సిడీ కింద నాకు 100 రూపాయలు ఇవ్వాలి. కానీ 100 రూపాయలు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపీస్ వర్త్ ఉన్నటువంటి బాండ్ ఇస్తారు. 100 రూపీస్ వర్త్ ఉన్నటువంటి బాండ్ నాకు ఇస్తారు. ఇచ్చి ఇదిగో 10 సంవత్సరాలు దీని మెచ్యూరిటీ, 10 సంవత్సరాల తర్వాత రా, నీకు ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బులు ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్తో కలిపి నేను నీకు ఇస్తా. సో ఇప్పుడు నాకు ఆ డబ్బులు లేవు, నువ్వు అడగమాకు అంటుంది. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆ విధంగా ఉండేది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ రాసుకో, థర్డ్ స్టెప్ రాసుకోండి. సో ఆ విధంగా 20 రూపాయలకి అమ్మేవాళ్ళు. సెల్ డీజిల్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹20, 20 రూపాయలకి అమ్మేవాళ్ళు. ప్లస్ దాని మీద ఎలాగో ట్యాక్సెస్ అనేటివి ఉంటాయి మరలా. దట్స్ ఇట్. సో ఈ విధంగా ఆయిల్ బాండ్స్ అనేటటువంటి టాపిక్ అనేది వచ్చింది. సరే నెక్స్ట్ రాసుకొని చిన్న, వాట్ ఆర్ ఆయిల్ బాండ్స్? అసలు ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి? ప్లీజ్ నోట్ డౌన్. వాట్ ఆర్ ఆయిల్ బాండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకేముంది? సో ఫాస్ట్గా రాసేసుకోండి. గవర్నమెంట్ వాంట్ టు గివ్ సబ్సిడీ, గవర్నమెంట్ wanted to give subsidy, full stop, continuation. So but did not have enough cash. So government gave oil bonds to oil companies, ఓకేనా? గవర్నమెంట్ గేవ్ ఆయిల్ బాండ్స్ టు ఆయిల్ కంపెనీస్. రాసుకోండి యారో మార్క్. మెచ్యూరిటీ పీరియడ్ తను చేయిస్తున్నా. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ ఆన్ ఎక్స్ ఇయర్స్. అంటే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మీకు ఎంతైతే సబ్సిడీ ఇవ్వాలో అది ప్రిన్సిపల్గా భావించండి, ప్లస్ దానిపైన మేము ఇంట్రెస్ట్ అనేది మీకు ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. చెప్పాను కదా పైసలు లేవని చెప్పి. దట్స్ ఇట్. ఇలా ఉండేది. ఓకేనా? అంటే ఒకప్పుడు ఆయిల్ ప్రైజెస్ని ఎవరు నిర్ణయించేవాళ్ళు చిన్న? అంటే ఒకప్పుడు ఆయిల్ని ఎంత కమ్మాలి అనే దాన్ని ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు? సో గవర్నమెంట్ డిసైడ్ చేసేది. ఇంత కమ్మండి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసేది. అయితే మాకు లాస్ వస్తుంది కదంటే సబ్సిడీ ఇస్తా అన్నారు. అయితే సబ్సిడీ డబ్బులు వేయరా అంటే సబ్సిడీ డబ్బులా, మాకు డబ్బులు లేవుగా, సో కాబట్టి నేను నీకు 100 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఆ 100 రూపాయలకి బాండ్ రాసిస్తా, 10 సంవత్సరాల తర్వాత ఆ బాండ్ తీసుకురా విత్ ఇంట్రెస్ట్ విసిరేస్తా అన్నారు. అవే ఆయిల్ బాండ్స్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అవే ఆయిల్ బాండ్స్. ఓకే సరే. అయితే ప్రజెంట్ మనకి ఆయిల్ ప్రైజెస్ ని ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రజెంట్ మనకి సేమ్ ఏం లేదు. నాకు అలాంటి డౌట్లు అడిగితే ఒకే ఒకటి వస్తుంది మనసులో నుంచి, నాకు ఒక గన్ ఇస్తారా? సేమ్ అలాంటి డౌట్లు అడిగితే నాకు వచ్చే డౌట్ ఒకటి, నాకు ఒక గన్ ఇస్తారా అంతే. సో నెక్స్ట్ రాసుకుంటారా చిన్న. యా మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. అయితే ప్రజెంట్ ఆయిల్ ప్రైజెస్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, గతంలో మీరు గమనించండి, గతంలో 25 రూపాయలు అమ్మాల్సి ఉన్నటువంటి ఆయిల్ని 20 రూపాయలకే ఇస్తున్నారు. అంటే గతంలో ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ని సబ్సిడీకి అందించేవాళ్ళు. అయితే ఈ సబ్సిడీ అనేది ఇప్పటికీ కూడా ఉందా మనకి అంటే, 2014 నుంచి గవర్నమెంట్ పెట్రోలు డీజిల్ ఇలాంటి వాటికి ఏ విధమైనటువంటి సబ్సిడీని ప్రొవైడ్ చేయడం లేదు. రాసుకొని చిన్న, బై 2014, సో ప్లీజ్ నోట్ డౌన్, by 2014
by 2014 petrol diesel prices decontrolled అంటే ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ని గవర్నమెంటే నిర్ణయించేది, అంటే గవర్నమెంట్ చేతిలో ఉండేటివి. ఇప్పుడు ఏమంటున్నాను, డీకంట్రోల్డ్ అంటే డీకంట్రోల్డ్ ఇన్ ద సెన్స్ ప్రజెంట్ ఆయిల్ ప్రైజెస్ ని గవర్నమెంట్ నిర్ణయించడం లేదు. అండ్ అలాగే రాసుకొని చిన్న సబ్సిడీ అబాలిష్డ్, ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కదా, ఆ సబ్సిడీని కూడా రద్దు చేశారు. సబ్సిడీ అబాలిష్డ్, సబ్సిడీని కూడా రద్దు చేయడం జరిగింది. సో ప్రజెంట్ వీ హ్యావ్ డైనమిక్ ప్రైజింగ్, అంటే ప్రజెంట్ మనకి ధరలు అనేటటువంటి రోజు రోజు మారుతూ ఉంటాయి. ప్రజెంట్ ఆయిల్ ప్రైజెస్ అనేవి మనకు రోజు మారుతుంటాయి. రాసుకోండి, ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ డైనమిక్ ప్రైజింగ్. సో ప్రజెంట్ మనకి ప్రైజెస్ అనేటటువంటివి రోజు మారుతూ ఉంటాయి. ఓకేనా? సో ఏ విధంగా అని మీరు అడగొచ్చు. జస్ట్ సింపుల్ గా దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటో మనకు అవసరం లేదు. ఇన్ కేస్ ఆ ఫార్ములా మీకు కావాలనుకుంటే మీరు గ్రూప్ 2 చదువుకున్న తర్వాత ఒక పెట్రోల్ బంక్ పెట్టుకొని సో ఆ తర్వాత దాని గురించి రీసెర్చ్ చేయండి. ప్రస్తుతం అయితే నన్ను అడగండి. రాసుకోండి, ప్రైస్ రివైజ్డ్, రాసుకోండి ప్రజెంట్ ప్రైస్ రివైజ్డ్ డైలీ బై OMCs, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ప్రజెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి రోజు ప్రైజెస్ నిర్ణయిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ రాసుకోండి, యూజింగ్ ఫార్ములా, ఏ ఫార్ములాను యూజ్ చేసి చిన్న ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అనేటటువంటి ఫార్ములాను యూజ్ చేసి ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అనేటటువంటి ఫార్ములాను ఉపయోగించి ప్రతిరోజు కూడా మనకి ఆయిల్ కంపెనీస్ అనేవి ఈ ఆయిల్ ప్రైజెస్ ని మారుస్తూ ఉంటాయి. ఓకేనా? మారుస్తూ ఉంటాయి. దట్స్ ఇట్. అయితే మీ అందరికీ తెలుసు ప్రజెంట్ మనకి ఆయిల్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? సింపుల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెప్తాను. సపోజ్ మనకి ఆయిల్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ యొక్క రియల్ ప్రైస్ ఎంతో చూద్దాం. రాసుకోండి చిన్న, ఆయిల్ ప్రైజెస్ ఎలా నిర్ణయిస్తున్నారు రాసుకోండి. సపోజ్ రియల్ ప్రైస్ ఆఫ్ డీజిల్ ఎంత చిన్న? ₹30. రియల్ ప్రైస్ అంటే ఎంత? 30. అంటే ఏంటి సార్ రియల్ ప్రైస్ అంటే? రియల్ ప్రైస్ అంటే ఏమి లేదు, మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రిఫైన్ చేస్తాము. రిఫైన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ చేస్తాం, తర్వాత రిఫైన్ చేస్తాం, తర్వాత దానికి కొంత ప్రాఫిట్ వేసుకొని మనం ₹30 అమ్ముదాం అనుకుంటున్నాం. కానీ ₹30 అమ్మేటప్పుడు గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదు. యూనియన్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. ఆ ఎక్సైజ్ డ్యూటీతో పాటు రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ చేస్తుంది. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ తో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ చేస్తుంది. దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ వేస్తుంది. ఆ వ్యాట్ మీద మళ్ళీ 4-5 సెస్సులు సర్ఛార్జీలు ఉంటాయి. ఆ విధంగా మొత్తం మీద కలిపితే మనకి పెట్రోల్ డీజిల్ ప్రైస్ అనేది సుమారుగా 80-90 నుంచి ₹110-120 ఉంది. అది లెక్క, రాసుకొని చిన్న. సో కానీ ప్రైస్ ఎంత మనకి? ₹30. సో ₹30 అంటే ఏంటి? ఇంపోర్ట్ కాస్ట్ కానివ్వండి, అలాగే రిఫైనింగ్ అంటే ఆ క్రూడ్ ఆయిల్ ని శుద్ధి చేయడానికి కానివ్వండి, నెక్స్ట్ అలాగే ప్రాఫిట్, దాని మీద కొంత ప్రాఫిట్ వేసుకొని మనం ₹30 అమ్ముదాం అనుకుంటున్నాం. బట్ దీని మీద ఏం చేస్తారు? యూనియన్ గవర్నమెంట్ అలాగే యూనియన్ గవర్నమెంట్ ఎక్సైజ్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి వ్యాట్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తారు. దీనివల్ల మనకి పెట్రోల్ ఏమవుతుంది? సెల్ డీజిల్ ఎట్ ద రేట్ ఆఫ్ రాసుకోండి చిన్న, ఎట్ ద రేట్ ఆఫ్ 30 ప్లస్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక డీజిల్ అనేది ఒక 70 నుంచి ₹100 మధ్యలో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో యూనియన్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ వేస్తుంది, మళ్ళీ రకరకాల సెస్సులు, నా పిండాకూళ్ళు, ఈ అవ్వ ఒకటి కాదనుకో ఎన్ని పడితే అన్ని వేస్తారు పెట్రోల్ డీజిల్ మీద. అందుకని మనకి పెట్రోల్ డీజిల్ అనేటటువంటి సుమారుగా 100, 110 ఈ విధంగా ఉంది. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. అండ్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. అయితే మీరు నన్ను అడగొచ్చు, సార్ ఎందుకని సార్ మన ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ తగ్గడం లేదు అని అడగొచ్చు. అయితే మీరు ఒక పాయింట్ అడగొచ్చు నన్ను, సార్ మరి ఎందుకని మన ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గడం లేదంటే సింపుల్గా చెప్తా వినండి. అంటే నేను చెప్పింది కాదు, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఆమె ఏం చెప్పారంటే గతంలో సబ్సిడీ మీద పెట్రోల్ డీజిల్ ఇచ్చారు.
అయితే ఆ సబ్సిడీ అమౌంట్ని ఆనాటి ప్రభుత్వాలు చెల్లించాల. అయితే ఆ ఆయిల్ బాండ్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఇప్పుడుంది. కాబట్టి ఆ ఆయిల్ బాండ్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఇప్పుడు ఉంది కాబట్టి దానికి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మేము కట్టాలా. ఇప్పుడు మేము కనుక ఆయిల్ ప్రైస్ని తగ్గించింది అనుకో మాకు వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. కాబట్టి ఆ ఆయిల్ బాండ్స్కి మేము రీపే చేయాల్సిన అమౌంట్ చేయలేము. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్సైజ్ డ్యూటీ కానీ సెస్సులు కానీ తగ్గించవు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దట్స్ ఇట్. అంతే కదా. ఒకప్పుడు ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఆయిల్ ఇచ్చారు. అయితే ఆ సబ్సిడీ అమౌంట్ని ఆయిల్ కంపెనీలకు ఇచ్చారంటే ఇవ్వలేదు. సో ఆయిల్ కంపెనీలకి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా జస్ట్ నాకు ఒక 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే సబ్సిడీ కింద 100 రూపాయల విలువైన బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ 20, 30, 40, 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నాయి ఇవి. ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నప్పుడు ఆ ఆయిల్ బాండ్స్ కి గవర్నమెంట్ పైసలు కట్టాలి లేదా? కట్టాలి. మరి ఒకవేళ ఇన్ కేసు ఎక్సైజ్ డ్యూటీని, అలాగే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ని, ఆ తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్లు, తర్వాత సబ్చార్జీలు ఇలాంటి వాటిని తగ్గించామనుకోండి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ ఆయిల్ బాండ్స్ కి రీపేమెంట్ అనేది చేయలేదు. అందుకే నిర్మలా సీతారామన్ ఏం చెప్తానంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్మలమ్మ చెప్పింది. టీకే. ఎస్, మీరు చూడండి 2013లో అప్పుడు ఎవరు బైక్ వాడలేదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ రాసుకోండి చిన్న. అండ్ ప్రజెంట్ మీకు ఒక విషయం చెప్తాను కూడా వినండి. ఇప్పుడు వద్దులేండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ రాసుకుంటారా చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ జిఎస్టీ రాసుకోండి అమ్మా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? జిఎస్టీ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ నోట్ డౌన్. అయితే జిఎస్టీ టాపిక్ అనేది మనకు ఒక ఈరోజు రేపు ఈ 2 రోజులు కంటిన్యూ అవుతుంది. అంతేనా సార్ అని అడగొచ్చు కూడా మీరు. బట్ అంతకుమించి ఏమి ఎక్కువ ఉండదులేండి. సో ఈ 2 డేస్లో ఖచ్చితంగా మనకు ఆ టాపిక్ అనేది అయిపోతుంది. ఈ 2 డేస్లో ఆ టాపిక్ అనేది అయిపోతుంది. ఏది జిఎస్టీ టాపిక్ 2 డేస్లో అవగొట్టేస్తాం. ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? రాసుకోండి చిన్న. ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. గుడ్ ఈవినింగ్ అండి, రాసుకోండి. సో ప్లీజ్ నోట్ డౌన్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పెట్టుకోండి చిన్న. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇందులో మనకి సబ్ టాపిక్స్ అనేవి రాసుకోండి ఒకసారి. జిఎస్టీలో సబ్ టాపిక్స్ అనేవి ఒకసారి రాసుకోండి. మీరు ట్యాక్సుల్లో ఖచ్చితంగా జిఎస్టీ అనేది చదవాలి. ఎందుకంటే జిఎస్టీ అంటే మనీ అండ్ బ్యాంకింగ్లో మానిటరీ పాలసీ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్లో పేపర్ ఉండదు. ఎగ్జామ్లో పేపర్ అంటే ఎగ్జామ్ పేపర్ ఉండదు. అలాగే బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ మీద, జిఎస్టీ మీద క్వశ్చన్ అనేది లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా అయితే చదవండి. ఏంటి సార్ ఒక క్వశ్చన్ ఇస్తారంటే ఒకటైతే ఖచ్చితంగా వస్తుందని తెలిసింది కదా, ఇంకా ఎన్నైనా రావచ్చు, మనం చెప్పలేము ఆ విషయాన్ని. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ గైస్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి సబ్ టాపిక్స్ ఒకసారి రాసుకొని చిన్న. అందులో మొదటిగా మనం జిఎస్టీకి సంబంధించినటువంటి ఎకనామిక్ యాంగిల్ని డిస్కస్ చేయాలి. జిఎస్టీకి సంబంధించిన ఎకనామిక్ యాంగిల్ని డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత జిఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ యాంగిల్ని డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ట్యాక్సెస్ జిఎస్టీలో విలీనమయ్యాయి రాసుకోండి చిన్న. యూనియన్ ట్యాక్సెస్ రాసుకోండి. రీప్లేస్డ్ బై యూనియన్ ట్యాక్సెస్ రీప్లేస్డ్ బై జిఎస్టీ. సో జిఎస్టీ రావడం ద్వారా యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రీప్లేస్ అయ్యాయి. నెక్స్ట్ రాసుకోండి. స్టేట్ ట్యాక్స్ రీప్లేస్డ్ బై జిఎస్టీ. సో జిఎస్టీలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ట్యాక్సెస్ అనేవి విలీనమయ్యాయి. అలాగే జిఎస్టీ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, జిఎస్టీ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వేటిపైన ఎంత జిఎస్టీ ఉంది. అలాగే జిఎస్టీ కాంపెన్సేషన్ టు స్టేట్స్,
జిఎస్టి కాంపెన్సేషన్ టు స్టేట్స్. నెక్స్ట్ అలాగే రాసుకొని చిన్న. సో జిఎస్టి ఐ మీన్ అదర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్, అదర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ రాసుకోండి చిన్న. సో జిఎస్టి బెనిఫిట్స్, జిఎస్టి బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్, జిఎస్టి బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్. దట్స్ ఇట్. ఇవి మనకి జిఎస్టిలో ఉండేటటువంటి సబ్ టాపిక్స్. అందులో మొదటిగా చిన్న మనం జిఎస్టిలో ఎకనామిక్ యాంగిల్ గురించి చూద్దాం. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్ గైస్. ఫస్ట్ వన్ జిఎస్టి ఐఫన్ ఎకనామిక్ యాంగిల్. జిఎస్టి ఐఫన్ ఎకనామిక్ యాంగిల్. జిఎస్టి ఐఫన్ ఎకనామిక్ యాంగిల్.